నమస్తే, నేను నరేందర్. ఎంఎన్ఎం టీవిజన్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ యొక్క పార్ట్ 4 బస్సుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల పార్ట్ 4 ఈరోజు. అయితే బస్సీలు సమస్యలు అంటే వీడియోస్ ఏంటంటే పార్ట్ 2 పార్ట్ తీయడం కారణం ఏంటంటే చాలా మందికి టైం ఉండదు, చాలా లెంతీ వీడియో చూడాలంటే. అందుకే 5 to 10 minutes లోపే వీడియో తీస్తున్నాము. కంపల్సరీ ప్రతి ఒక్కరు దీన్ని చూసి దీనికి సంబంధించిన అసలు బస్సు ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏమంటే 100% మీరు కామెంట్ రూపంలో పెట్టండి, ఓకేనా. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లమ్స్లలో ఒకటి కొంతమంది యువత గాంజా, వైట్నర్, ఆల్కహాల్. అయితే యువత కొంతమంది పెడదారిన పడుతున్నారు అనమాట. అయితే దాంట్లో మెయిన్ అయితే గాంజాకు, వైట్నర్, ఆల్కహాల్, ఈ 3 ప్రాబ్లం తోటి వాళ్ళు యువత చాలా మంది భవిష్యత్తులో ఎడిట్ అయిపోయారు. వాటికి ఎడిట్ అయిపోయి వాళ్ళ భవిష్యత్తులో ఘోరంగా మారిపోతున్నాయి. కేసులు కావడం, జైలు పాలు కావడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఎవరు చెప్తే స్టేజ్ దాటిపోయి దానికి బానిస అయిపోయి ఎవరికి ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ సొసైటీకి సంబంధించిన వాళ్ళు చెప్పిన ఎవరు చెప్పిన ఇనే స్టేజ్ దాటిపోయి వాళ్ళు లైఫ్ని స్పైల్ చేసుకుంటారు బస్సులలో కొంతమంది యువత. అయితే దీనివల్ల కూడా బస్సు యొక్క ఇమేజ్ చాలా వరకు డ్యామేజ్ అవుతుంది అనమాట. దయచేసి దీనికి కూడా ఏమన్నా సొల్యూషన్, బస్సులలో ఈ గాంజాకు, వైట్నర్, ఆల్కహాల్కు బానిస కాకుండా దీనికి ఏమైనా సమస్య, ఏమన్నా సొల్యూషన్ కంపల్సరీ దీనికి కనిపెట్టాలి. ఎందుకంటే యువత చాలా మంది దీనికి బానిస అయ్యి వాళ్ళ లైఫ్లు అన్ని స్పైల్ చేసుకుంటారు, జైలు పాలై చాలా ఇబ్బంది అయిపోతారు. దయచేసి దీనికి కూడా ఒక సొల్యూషన్ మనం కనిపెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఫెస్టివల్స్, పండుగలు. బస్సులలో పండుగలు, ర్యాలీస్, పండుగలు చాలా భారీ ఎత్తున జరుపుకుంటారు. అయితే దాంట్లో ఒక 1% ఏమవుతుందంటే గొడవలు అవుతాయి. కొన్ని 1% గొడవలు ఏంటంటే ర్యాలీస్ కానీ చిన్న ఇష్యూలు ఉన్నప్పుడు గొడవలు జరుగుతాయి. గొడవలు జరగడం వల్ల ఏమైతే అంటే బస్సు యొక్క ఇమేజ్ చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే బస్సు ఇష్యూ చిన్నది ఉంటుంది, కానీ పబ్లిక్ దృష్టిలో ఏమైతే అంటే చాలా పెద్దగా చూపిస్తారనమాట. అదే హిందువులు కొట్లాడితే అది చిన్న ఇష్యూ ఉంటుంది, కానీ హిందూ ముస్లిం కొట్లాడితే అది భారీ ఎత్తున స్టేట్ వైజ్ కాకుండా నేషనల్ వైజ్ కూడా దాన్ని ఫోకస్ చేస్తారనమాట. కంపల్సరీ ఇది పండుగల టైంలో బస్సులలో చాలా జాగ్రత్తతోటి ఈ ర్యాలీస్ కానీ ఇవన్నీ జరుపుకోవాలి. లేదు అంటే చాలా చిన్న ఇష్యూ అయినా మన బస్సు యొక్క ఇమేజ్ డ్యామేజ్ జరుగుతుంది. దీన్ని కూడా కంపల్సరీ బస్సులలో ఏదైనా ప్రోగ్రామ్ అయినప్పుడు అసలు ఏ విధంగా ముంగడు పోవాలి అనే దాని మీద కూడా సొల్యూషన్ మనం కనిపెట్టాలి. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ ఎవరు చేస్తారు, అసలు ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ఉన్నాడా లేడా, ఆర్గనైజర్ బస్సు వాడా కాదా అనేది కూడా మనము ఎంక్వైరీ చేసి అసలు ఈ ప్రోగ్రామ్స్లలో ఎట్లా ముందడు పోవాలో, మన బస్సు ఇమేజ్ ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది కూడా మనం దీనికి సొల్యూషన్ నెక్స్ట్ వీడియోలో అన్ని సొల్యూషన్ సంబంధించినవి మనం వీడియో చేద్దాం, ఓకేనా. పండుగలు, ఈ ఫెస్టివల్ అయిపోయినాయి. వన్ ఆఫ్ ది ఇది కూడా ఒక ప్రాబ్లం అనమాట. చిన్న అంటే పండుగ ఇష్యూలే కానీ చిన్న ప్రాబ్లం కూడా మనము కాకుండా చూసుకునే బాధ్యత మనకు ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే కిరాయిలు, రెంటల్స్, ఇవన్నీ చిన్న ప్రాబ్లం. అంటే ప్రాబ్లమ్స్ చిన్ననే ఉంటాయి, కానీ మన బస్సు యొక్క ఇమేజ్ని, బస్సు యొక్క పీస్ఫుల్ని కూడగొడతాయి అనమాట. అది పీస్ఫుల్గా పోయేవన్నీ ఏదైనా చిన్న ఇష్యూ జరిగి మైండ్ సెట్ చాలాసేపు డిసప్పాయింట్ చేస్తారు అన్నమాట ఈ ఇష్యూస్. అయితే ఇవి కూడా ఇష్యూస్ కాకుండా అసలు మన బస్సుని ఎట్లా ఒక వేల తీసుకోవాలనే దాని మీద ఇవి వీడియోస్ చేస్తున్నాము. అయితే ఇది కూడా వన్ ఆఫ్ ది చిన్న ప్రాబ్లమే అనమాట. ఇంటి కిరాయిలు ఏంటంటే కొంచెం అంతా బాగుంటారు వాళ్ళు ఉంటారు, కానీ ఒక 1-2% ఏంటంటే వాళ్ళు క్రైమ్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఈ బస్సులో రెంట్సుకుంటారు కాబట్టి వాళ్ళకు ఇలా ఇక్కడ వాళ్ళ రిలేషన్ కానీ ఎవరు ఉండరు. వాళ్ళకి ఎక్కడో ఊర్లో వాళ్ళ రిలేషన్ ఉంటారు, ఇక్కడ వాళ్ళకు దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండకపోయేసరికి వాళ్ళు ఇష్టం వచ్చిన బిహేవియర్ చేస్తారనమాట. అంటే వాళ్ళు బస్సుకి కొన్ని కట్టుబాట్లు ఉండాలి, వాళ్ళకి ఎట్లా ఉండాలి అనేది ఏముండదు. వాళ్ళు ఇష్టం వచ్చి చేసేసి వెళ్ళిపోతారు. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు, ఇక్కడ కాల్ చేస్తారు, ఇంకో దగ్గర వెళ్ళిపోతారు, అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, ఇక వెళ్ళిపోతుంటారు అనమాట. వీళ్ళ వల్ల ఏంటంటే పోలీస్ స్టేషన్లలో కేసు కావడం,
కేసు కావడం అట్లా అలా ఏమన్నా బస్సులో ఉన్నారు వీళ్ళు, దీనివల్ల ఈ బస్సు ఇలా ఈ మెంటాలిటీ సంబంధించింది అని చెప్పి ఒక బ్యాడ్ క్రియేట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇలాంటి ఇచ్చేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తతోటి మనం ఆలోచించి రెంట్స్ ఇవ్వాలి. దీని మీద కూడా పూర్తి సొల్యూషన్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని కంపల్సరీ ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి బస్సులలో. అయితే నెక్స్ట్ వీడియో నుంచి మనం సొల్యూషన్, ప్రతి దానికి అసలు సొల్యూషన్ ఏంది, అసలు ఇవి అయితే ఈ బస్సు ప్రాబ్లమ్స్ కంపల్సరీ వీటికి సొల్యూషన్ ఉంటుందా ఉండదా, అవుతుందా కాదా అనే దాని మీద కూడా మనం చర్చించి నెక్స్ట్ వీడియో సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. ప్రతి విషయానికి అసలు సొల్యూషన్ ఏంది, అసలు ఈ బస్సుకి ఎట్లయితే ప్రాబ్లమ్ సాల్వ్ అయితే అనే దాని మీద వీడియో చేద్దాం నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, నమస్కారం.